శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెంచలకోన అండి. ఇది పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో పెట్టినాను చూడండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. సడన్ సర్ప్రైజ్ మేము మా నైట్ వచ్చాము కదా, ఇంకా దర్శనానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ మాకు కనిపెట్టాడు. వీళ్ళంతా మా అమ్మ వాళ్ళ ఊరేనండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి సడన్ సర్ప్రైజ్ అనమాట. ఓహో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 20 మంది 30 మంది వచ్చారే, మాకు తెలియదే ఈ సంగతి అని చెప్పి. చూడండి ఇకైతే మా అబ్బాయి మేమందరం చూడండి ఎంత బాగా ఆడుకుంటూ క్యూ లైన్లో వెళ్తున్నాము. కానీ దర్శనానికి మాత్రం జనాలు క్యూ కట్టారండి. మేము వెళ్ళేసరికి జనాలు బాగా ఫుల్గా ఉన్నారు. ఇక టైం ఏమో 7కి అయితే ఇక్కడ ఓపెనింగ్ చేస్తారండి దేవుడి దర్శనానికి. ఇక అందరు దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నాము. చూడండి 1 గంట పైన పడుతుందండి దర్శనం అయితేను. చూడండి ఇక అయితే తెల్లారుజామున అయితే ఇక టెంపుల్ గురించి అయితే మేము వీడియో తీస్తున్నాను చూడండి. ఇక అయితే నైట్ వీడియో అంతా మన ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి. ఓ మై గాడ్ చాలా బాగా అద్భుతంగా జనాలు వీళ్ళందరిని చూసి ఆశ్చర్యం అయిపోయింది. అందులో పండగ అయిపోయి నెల అయిపోయింది కదా, నెల పొంగల్ కూడా ఇంతమంది జనాలు ఉంటారని నేను ఎప్పుడైతే అనుకోలేదు. అసలు చూడండి మేము అప్పటికి వచ్చాం కదా, 5 గంటలకి వచ్చాం కదా, 5 గంటలకి చూడండి క్యూలు కూర్చోండ్రు. అంటే జనాలు ఇంకా దర్శనం చేసేదేమో 7 గంటలకి, కానీ ఆల్రెడీ ఫ్రీ దర్శనానికి క్యూలో కూర్చోన్నారు. ఇంకొక మీకు విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ నిజరూప దర్శనం కూడా ఉందండి. నిజరూప దర్శనం ఎందుకంటే 4 గంటల నుంచి అవుతుంది. అదేదో టికెట్ మామూలుగా వీఐపీ చేసుకున్న వీఐపీలు అలాగే టికెట్ ఉన్న అటు పక్క నుంచి వెళ్ళొచ్చు. 100 రూపాయల దర్శనం కూడా ఉంది. ఎందుకులే అంతని మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాం. చూడండి లోపలికి చూడండి మన స్వామివారి టెంపుల్ గర్భగుడి అంతా చూడండి. ఇక చూడండి మొత్తం ప్రదేశం అంతా చాలా బాగుంది. ఇక్కడైతే స్వామివారి కొబ్బరికాయలు కొట్టుకునేదానికి, ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. చూడండి ఇక టెంపుల్లోకి అందరూ వెళ్ళొచ్చి ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే సమర్పించుకుంటారు. చూడండి అందరు చూడండి. ఇంకా మనమైతే చూడండి మా అక్క వాళ్ళైతే ఇక కళ్యాణ కట్టలో ఉన్నారు, అంటే గుండెలు చేయించుకోవడానికి. ఇక మేము కూడా అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ముందు వీడియోలు చూపించారు కదా మీకు రెడ్డి గారి సత్రంలో మొత్తం రెడీ అయిపోయి చూడండి. ఇక మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, అందుకని చెప్పి కళ్యాణ కట్టలో వెళ్తున్నానండి. ఇదేందయ్యా మీరు అనుకోవచ్చు, ఈ వంతెన వచ్చేసి అంటే మామూలుగా వర్షాల కాలంలో వాటర్ ఫాల్స్ పడితే ఈ వంతెన కింద నుంచే వాటర్ ఫాల్స్ అయితే వెళ్తాయండి. ఇక చూడండి జనాలు ఎంత కళ్యాణ కట్టలో ఎంత బాగున్నారు, గుండెలు చేయించుకుంటున్నారు. అలాగే పొంగల్ పెట్టేవాళ్ళు పొంగల్కి రెడీ చేసుకున్నారు. అంటే నెల పొంగల్ కదా, నెల పొంగల్ కూడా బాగా పెడతారండి. ఇంతకు ముందు రోజుల్లో ఇంకా చాలా బాగా పెట్టారు, ఇప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది. చూడండి ఇదంతా ప్రదేశం అండి ఆ కోనేరుకి వెళ్ళే దావలో ఉండే అక్కడంతా ప్రదేశం అంటే చాలామంది జనాలు అయితే వచ్చారు. చూడండి ఆ గాలి అయితే ఆ కొన గాలి అయితే విపరీతంగా తోలుతుంది. చూడండి అంతే బాగా చల్లని వాతావరణంగా కూడా కొంచెం సెగ్గా ఉంది, ఎందుకంటే కొంచెం ఎండలు ఉంటాయి కదా. చూడండి జనాల మట్టుకు ఫుల్ రష్గా ఉన్నారు. ఇక్కడ అమ్ముకునే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే జనాలు చూడండి ఫుల్గా రష్గా. ఇక్కడైతే మా అక్కోళ్ళు అయితే గుండెలు చేయించుకొని మా బావ వాళ్ళ పిల్లలు అయితే చూడండి కోనేరులు ఎంత బాగా మునుగుతున్నారు. అట్లాగే వచ్చిన జనాలందరూ కోనేరులో ఫుల్గా బాగా ఉన్నారండి. వాటర్ కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా అయితే వర్షాకాలం అయితే అసలు ఫుల్ ఉంటాయి, గేట్లు కూడా దాటుకొని వస్తాయి. చూడండి ఇదంతా స్వామివారి కోనేరు, చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా అందరూ బాగా అంటే గుండ్లు చేయించుకొని దీంట్లో మునిగే వాళ్ళు దీంట్లో మునుగుతున్నారు. అలాగే రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్స్లోకి వెళ్ళి రెడీ అవుతారు. అలాగే వచ్చేసి అక్కడే బాత్రూమ్లు అవన్నీ ఉంటాయి, అక్కడే రెడీ అయ్యే వాళ్ళు అక్కడికి రెడీ అవుతారు. చూడండి మా అబ్బాయి చూడండి బాగా స్విమ్మింగ్ చేస్తున్నాడు శుభ్రంగా. ఇక ఎలాగో స్వామివారిని దర్శించుకోవడానికి 7 దాకా టైం ఉంది కదా అని చెప్పి కోనేరులు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మేమంటే రెడీ అయ్యి వచ్చాం కదా, మాకు ఈ ఆప్షన్ లేదు, మునిగే ఆప్షను మేమైతే ముందు అనుకోలేదు కదా, అందుకని చెప్పి మేము రెడీ అయ్యి వచ్చాము. బాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారని కొంచెం అయితే లోపల బాధపడ్డాము. మా అబ్బాయిని కూడా రెడీ చేసాం కదా, మా అబ్బాయి దిగాలని చాలా ఆతృతగా ఉన్నాడు. కానీ ఏంటంటే రెడీ వచ్చినాం మళ్ళీ బాటలకి వెళ్ళాలంటే చాలా దూరం రెడ్డి గారి సత్రం నడుచుకుంటూ పోవడానికి. రాత్రి అది కాకుండా నేను ముందు వీడియోలో పెట్టిన అప్పుడైతే ఆ వీడియోలో అయితే చాలాసార్లు తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయి గుడి దగ్గరికి. అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాం కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అట్లాగే మా బావ చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటూ మేము వీడియోలో అయితే చూసుకున్నాం. ఇంకైతే కోన నుంచి బయటకు వచ్చాము చూడండి. ఇకైతే ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసరికి మా అబ్బాయి మా అక్క కొడుకు అయితే బాగా ఆడుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏతాన్స్ రెడ్డి చూడండి. అలాగే మా అబ్బాయి ఇట్స్ మీ కార్తిక్ రెడ్డి ఇద్దరు ఏతాన్స్ రెడ్డి ఇద్దరు బాగా అయితే ఆడుకుంటున్నారు చూడండి. అలాగే చూడండి జనాలు ఫుల్ రష్ అండి, ఎంత బాగా జనాలు అంటే అంత రష్గా ఉన్నారు. పండగ అప్పుడైతే ఇంకా డబుల్ ఉంటారు దీనికన్నా. శ్రీవారి కళ్యాణ కట్ట చూడండి, శ్రీవారి కళ్యాణ కట్ట అని ఉంది కదా చూడండి. అక్కడైతే బాగా పాక కూడా వేశారు. అక్కడైతే గుండ్లు చేయించుకునే వాళ్ళైతే గుండ్లు చేయించుకోవచ్చు. ఇక అంత ప్రాంగణం చాలా బాగా ఉందండి, విశాలంగా ఉంది. కూర్చునే దానికి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోయే వాళ్ళు, స్నానాలు చేసి రెడీ అయ్యేవాళ్ళు, ఇట్లా ఎవరి పాటికి వాళ్ళు రెడీ
రెడీ అవుతుంటే మా అబ్బాయి వాళ్ళు చూడండి ఎంత బాగా చూడండి, మా అక్కేమో జుట్టు ఆరేసుకుంటుంది చూడండి, మా పిల్లోళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇంకా అక్కడ కాలేజ్ ప్రదేశం ఉంటే వీళ్ళైతే బాగా ఆడుకుంటున్నారు. సరే ఇంకా టైం ఉందిలే వాళ్ళు రెడీ అయ్యేసరికి అని చెప్పి బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అదే కాదండి, నేను దాదాపు 2 to 3 టైమ్స్ వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది ఈ టెంపుల్, అలాగే చాలా బాగా ఉంటుంది. నేను ఇది 3 టైము నేను అంటే పెళ్లి కాకముందు ఒక 3 టైమ్స్ వెళ్ళాను. మా అబ్బాయి హేతాంశ్ రెడ్డి పుట్టింటికలకి అయితే వెళ్ళాము. ఆ పుట్టింటికి రెడ్డి అయితే భలే. ఇంకా చూడండి ఇంకైతే మేము దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడైతే పూలదండలు అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ తులసమాలు ఇవన్నీ తీసుకోవచ్చు. పూలదండలు మామూలుగా 300 ఉందండి రేటు. చూడండి ఇకైతే మా మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ చూడండి, వీళ్ళందరూ మా బాయ్స్ గ్యాంగ్ అండి. ఇటు పక్క గర్ల్స్ గ్యాంగ్ ఉంటే ఇటు పక్క బాయ్స్ గ్యాంగ్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ చూడండి. వీళ్ళైతే మా నాన్నకి అత్యంత స్నేహితులు. అయితే మా నాన్నకి వీళ్ళ నాన్న బాగా మామ మామ అని పిలుచుకుంటూ భలే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసరికి మా నాన్న కూడా చూడండి హ్యాపీగా వాళ్ళతో జరిగి ఫోటోలు దిగాలని చెప్పి మా నాన్నకి 5 మంది కూతుర్లు అయితే వాళ్ళు ఒక 5 మంది కూతుర్లు ఉంటారు వాళ్ళకు కూడా, అందుకని చెప్పి బాగా అభిమానం ఆప్యాయత ఎక్కువ అనమాట. చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. ఇక్కడ నుంచి వేరే వాళ్ళు చూడండి, ఇక్కడ మేము చేసే పనులు మేము చేస్తుంటే వీళ్ళ పిల్లలు క్యూలలో ఆడుకున్నారు. కనీసం 1 గంట టైం పట్టిందండి. చూడండి మా అబ్బాయి, మా హస్బెండ్, అలాగే మా మేనత్త, అలాగే మా ఫ్రెండ్స్, అలాగే మా మామ, మా అక్క అందరూ ఉన్నారండి. అలాగే మా అమ్మ, మేమందరం కలిసి మొత్తం వెళ్ళాము. అందులో సర్ప్రైజ్గా మా ఫ్రెండ్స్ కూడా తగిలారు కదా, ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. అసలు వెళ్ళినట్టే అనిపించలేదు. నేనైతే మామూలుగా 100 రూపాయల దర్శనంకి వెళ్దాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేది కదా, ఇంకా మా ఫ్రెండ్స్తో కొంచెంసేపు మాట్లాడుకుంటూ సరదాగా వెళ్దాంలే అని చెప్పి ఇక మేము క్యూలోకి అయితే 100 రూపాయల దర్శనం అయితే అటుపక్క లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆ లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక ఎందుకులే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్తో మేము ఎప్పుడు వెళ్ళాలి సరదాగా ఉండాలని చెప్పి మేమైతే క్యూలో 1 గంట టైం పట్టినా ఎంజాయ్ చేస్తూ అందరం మాట్లాడుకుంటూ అలాగ గడుచుకుని, ఈ పిల్లలు ఎన్ని క్యూ తిరగలేదని చెప్పి ఇంకా లాస్ట్కి అక్కడికి ఎక్కించాము. అక్కడ ఉండండిరా మీరు, మేమంతా దర్శనం చేసుకొని ఇక అంటే క్యూలు అన్నీ తిరుక్కొనేసరికి మీరు అక్కడే ఉంటారు కదా అని చెప్పి వాళ్ళిద్దరైతే అక్కడ నిల్చోబెట్టాము. కానీ మా అబ్బాయి పొమ్మంటే మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లోడు కదా, అందుకే నేను వెళ్ళాను మమ్మీ అని అన్నాడు. ఇక అయితే మేము చూడండి ఇక ముందుకైతే వచ్చాము, కొంచెం ముందుకైతే వచ్చాము. ఇంకా అన్నీ దాటుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళేదానికి కొంచెం టైం. చూడండి ఎంతమంది జనాలు వస్తానే ఉండరు, పోయేవాళ్ళు దర్శనం చేసుకొని పోతానే ఉండరు, వచ్చేవాళ్ళు వస్తానే ఉండరు, వస్తుండ్రు. చూడండి ఎంతమంది దర్శనం చేసుకునే వాళ్ళు చూడండి, తిరిగే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇకైతే మేము గుళ్ళోకి అయితే ప్రవేశించంతా లోపల చూడండి ఇకైతే గజస్తంభం చూడండి, బాగా దర్శనం చేసుకోండి. ఓం నమో నరసింహాయ నమః అని చూడండి, ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూడండి. ఇదంతా మొత్తం క్యూ లైన్లు లోపలంతా ప్రహరీ అండి. చూడండి ఇక మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ముందు గర్భగుడిలోకి వెళ్ళిపోతే అదేనండి స్వామి. చూడండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటుందండి. బాగా వర్షాకాలం అయితే చాలా పచ్చగా ఆ వాటర్ ఫాల్స్ నుంచి అట్లా జారుకుంటూ అలా ఇలా ముందుకు వెళ్ళిపోద్ది. ఇక్కడైతే మేమైతే ఇక వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా, ఇక అయితే మేమైతే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ అమ్మవారు కూడా అత్యంత శక్తివంత అమ్మవారు. చూడండి ఇప్పుడైతే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. చాలా పవర్ఫుల్ అండి. ఆ నిజరూప దర్శనం కావాలంటే తెల్లారుజాము 4 గంటలకే వెళ్తే మటుకు నిజంగా ఆ నిజరూప దర్శనమే ఉంటుంది. మామూలుగా 7 గంటల దర్శనం అంటే దొరుకుతారు, బంగారు తొడుగు అనేది మొహంకి అయితే దొరుకుతారు కాబట్టి మనకు నిజరూప దర్శనం దొరకదు. మామూలు శాంతంగా ఉండే రూపం నిజరూప దర్శనం అంటే ఉగ్ర రూపం. అసలు లక్ష్మీ నరసింహస్వామి ఎంత ఉగ్ర రూపంలో ఉంటారు, అంత ఉగ్ర రూపం అయితే ఉంటుంది. చూడండి మా అబ్బాయి వాళ్ళు చూడండి, ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడైతే ఒక 2 వీడియోలు చేసాను చూడండి ఎంత బాగా నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళ వైపు మా అబ్బాయి 3 గంటలకు లేచి రెడీ అయ్యాడండి. వాడికి ఎంత భక్తో చూడండి, 3 గంటలకే లేచి రెడీ అయ్యి అంత బాగా ఇప్పుడు కూడా చూడండి శుభ్రంగా నడుచుకుంటూ మా నాన్న, మా అక్కోళ్ళు, మా మామూలు అందరూ వెళ్తున్నారు. చూడండి ఈ టెంపుల్ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. అంటే ఆదిలక్ష్మి అమ్మవారు ఎవరో కాదు, ఆ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి బంధువులే. అంటే నాకు పూర్తిగా తెలీదు, మీకు తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ ఆదిలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ శక్తివంతమైన అమ్మవారు. అంటే ఆదిలక్ష్మి అమ్మవారు అంటే చాలా మహిమగల అమ్మవారు. చూడండి ఇక్కడికి ఏదైనా మొక్కుకొని ఇక్కడ ముడుపులు కట్టుకుంటే ఖచ్చితంగా అది మనకు దక్కుతుంది. చూడండి ఈ మర్రి చెట్టు వచ్చేసి గొడుగు ఆకారం వల్లే ఉంటుందని చూడండి. అటు నుంచి రైట్ సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అమ్మవారి దర్శనం, ఇట్లయితే రైట్ నుంచి ఇంకా అమ్మవారి నుంచి బయటకు వచ్చే చూడండి. అందరం దర్శనం చేసుకొని ఇక అయితే అందరూ కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నారు. నేను అన్ని విజిట్ చేసి అన్ని చూద్దామని చెప్పి ఈ చెట్టు అయితే గొడుగు ఆకారంలో ఉంటుందంట, అక్కడ కూడా రాస్తున్నారు చూడండి. అక్కడైతే ఆదిలక్ష్మి అమ్మవారిని అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఆదిలక్ష్మి అమ్మవారు అక్కడ వెలిసింది కదా, అక్కడ బొడ్రాయి ఉంది. ఆ బొడ్రాయికి అందరూ దండం పెట్టుకుంటున్నారు. అక్కడ కూడా చాలా మొక్కుకొని మంచిదంట. చాలా
మంచిది అని చెప్పి అందరూ మొక్కుకుంటున్నారు. చూడండి ఈ చెట్టు కూడా చూడండి ఎంత బొడుగు వల్లే ఆకారంలో ఉంది చెట్టు. అంత మహిమ గల చెట్టు, అంత మహిమ గల అమ్మవారు. చూడండి మనం ఏదైనా మొక్కుకొని ఆమెకు వరపడి కొంచెం చూడండి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మేమైతే చూడండి ఇక్కడ వరపడే వాళ్ళు వరపడే వెళ్తే ఇక్కడ వరపడతారు. కాయ కర్పూరం అన్ని తెచ్చుకొని ఇక్కడైతే కొంచెంసేపు బోర్లా పడుకొని ఇట్లా వరపడే వాళ్ళు వరపడతారు. చూడండి ఇక్కడ నుంచి ఆదిలక్ష్మి అమ్మవారు కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం కనిపించట్లేదు. చూడండి కొంచెం అయితే అమ్మవారి వెలుగైతే మనకు కనిపించింది. ఓం నమో ఆదిలక్ష్మి. ఇక్కడైతే శ్రీవారి నందనవనము. ఈ నందనవనం చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల చెట్లు పూలు అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ అంతా అందరు చూడండి రెస్ట్ తీసుకుని ఇంకైతే మేమైతే ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే వెళ్తున్నాము. ఇక అక్కడి నుంచి మేము ఇంకా అక్కడ కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా అవన్నీ చూసుకోవడానికి. చూడండి మొత్తం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెంచలకోన అంత మొత్తం చూపిస్తారు. అయితే కొబ్బరికాయలు అన్నీ కొట్టుకొని చూడండి అక్కడ మన కృష్ణుని వారు శ్రీకృష్ణుల వారు చూడండి మా నాగశేపం మీద ఎంత బాగా ఆయన ఆయన నాట్యం ఆడేదైతే ఎంత బాగా రాసున్నారో చూడండి. ఇక్కడైతే స్వామివారి ఫోటోలు అన్నీ పెట్టుంటారు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా అత్యంత మహిమగల టెంపుల్. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఒక తాయెత్తు ఇస్తారు. ఆ తాయెత్తు చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా బాగలేని వాళ్ళకి కానీ కట్టుకుంటే చాలా మంచిదని చెప్పి నాలుండి. చూడండి ఇకైతే అందరు చాలా రష్గా ఉంది. ఇక మేము ఇటు నుంచి ముందు నుంచి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోతున్నాము, కానీ అంత తిరుపుకొని రావాలి. ఇక ఈ సరేలే అని చెప్పి మేము చూడండి ఇక్కడ నుంచి అయితే ఆ దర్శనం అయిపోయింది. ఇక్కడ అయితే లలిత త్రిపుర సుందరి దేవి ఆలయం అయితే ఉందండి. ఈ టెంపుల్ చూడండి అదిగో చూడండి అక్కడ ఉంది కదా శ్రీ లలితాదేవి టెంపుల్ అనే ఉంది చూడండి. ఇక్కడైతే ఈ టెంపుల్ దాదాపు పెంచల స్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కన్నా వెనక వెలిసినా కానీ వెనక స్థాపించినా కానీ ఆ టెంపుల్ కన్నా ఈ టెంపుల్ ఎంతో డెవలప్ అయిందంటే ఈమె మామూలు శక్తివంతరాలు కాదమ్మా. ఈ అమ్మ ఎక్కడో ఉన్నా కూడా ఆమె ఆడ మనిషి అయినా కూడా ఎంత హ్యాండిల్ చేస్తుంది అంత హ్యాండిల్ చేస్తుంది. చూడండి ఎంత బాగా డెవలప్ చేసిందో చూడండి. ఒక మహిళ ఏదన్నా అనుకుంటే అది సాధించగలదు అని ఈమె నిరూపించింది. అందుకని చెప్పి అయితే నేను ఈ టెంపుల్ గురించి చెప్తున్నానండి. చూడండి ప్రతి ఒక్కరికి ఎంత బాగా నందనవనం కానీ తర్వాత వచ్చేసి చూడండి అమ్మవారిని చూడండి ఎంత బాగా డెవలప్ చేసిందో చూడండి, ఎంత బాగా అపురూపంగా ఉందో. అలాగే ఎడ్యుకేషను ఫౌండేషన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి పేరు మీద. ఆమె స్మగ్లింగ్ చేస్తుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు, కానీ అసలు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆయన దేవుడికే తెలియాలి. కానీ చూడండి పార్కులు కానీ అలాగే ఆ అమ్మవారు చూడండి, ఆ అమ్మవారు లోపల ఉండే అమ్మవారు ఎంత కనుల పనుగా దగదగ వెలుగుతున్నట్టుంది. లక్ష్మీ నరసింహస్వామి కన్నా ఈ అమ్మవారు ఇంకా దగదగ అంటూ ఉంది. అంత మహిమ గల ఒక అమ్మవారు కాదు లక్ష్మీదేవి, అలాగే సరస్వతి దేవి, అలాగే శివుడు, అలాగే లలిత అమ్మవారు. ఎంతమంది దేవుళ్ళనంటే అంతమంది దేవుళ్ళనండి ఒకటే టెంపుల్లో. ఇక్కడైతే మొత్తం పార్కులు కానీ అన్నీ ఉన్నాయి. అంత బాగా డెవలప్మెంట్ చేసింది ఆమెనండి. కనిపిస్తుంది కదా ఫోటోల్లో ఆమె అమ్మవారు. ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా డెవలప్మెంట్ చేస్తుంది. చూడండి ఆడవాళ్ళని చాలామంది పూసుకు పళ్ళలాగా తీసేస్తారు, కానీ ఆడవాళ్ళని అంటే మా తక్కువ అంచనా వేయొద్దు ఎవరికైనా కానీ. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆడ మనిషి తలుచుకుంటే ఎంతమంది ఎంత బాగా ఒక టెంపుల్ డెవలప్ చేసింది. మొత్తం దాన్ని అంతా చూసుకొని మనుషులు పెట్టడం కానీ సాసామాషి కాదు. కానీ ఇప్పటికి కూడా ఆమె మీద ఎన్నో కేసులు అన్నీ వచ్చినా కూడా అన్నీ తట్టుకొని నిలబడి ఇంకా ముందుకు తీసుకుపోతుంది ఈ టెంపుల్ని. అంత బాగా ఉంటుంది చూడండి. ఆ సూర్యుడు చూడండి, ఆ టెంపుల్ డిజైన్ కూడా ఎంత బాగుందో. మన 7 రథాలు వేసుకొని మన సూర్యుడు రథం చేస్తున్నట్టు కూడా బాగుంది చూడండి. ఆ సింహం ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంది చూడండి. అందరు దర్శనం నుంచి చేసుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటే రైట్ సైడ్ నుంచి అయితే వచ్చే వాళ్ళు వచ్చుతున్నారండి. ఇక మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడైతే మా హస్బెండ్ని ఒక ఫోటో తీస్తానని ఒక వీడియో తీస్తా బుజ్జి అని చెప్పాను చూడండి. ఇక్కడైతే మా హస్బెండ్ నిలబడాడు బాగుంది సింహం అని చెప్పి చూడండి, అందుకని చెప్పి తీపిచ్చాను. కానీ ఈ టెంపుల్లో ఇక మా అబ్బాయి చూడండి కూర్చొని ఒక ఫోటో దిగుతాను. సరే దిగునానా అని చెప్పి తీశాను 2-3 వీడియోలు చూడండి. నేను లోపలికి వెళ్ళి మీకోసం మా అమ్మవారిని ఫోటోలు కూడా వీడియో తీద్దాం అనుకుంటే అక్కడ ఉండే వాళ్ళతో ఇంకా మేమేం చేసాము సత్రంకి వెళ్ళి భోజనం చేసుకొని ఇక మేము నెల్లూరు ప్రయాణం అయితే మళ్ళీ వదిలిపోయాము. ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ నుంచి మళ్ళీ అత్తమ్మ ఊరికి వెళ్ళాలి కదా తెనాలకి. అందుకని చెప్పి ఇంకా మేము ఏం చేసాము బస్సులో ఎంత రష్గా ఉంది, ఎన్ని బస్సులు వచ్చినా అంతే రష్గా ఉన్నాయండి. ఇక మా అబ్బాయిని ఎత్తుకొని ఎవరో
కొంచెం దయదలిసి ఒక రోజు సీట్ ఇచ్చాడు, కూర్చున్న ఫ్రీ దర్శనం ఫ్రీ సీట్లు అని చెప్పి అట్లాగా చూడండి నెల్లూరు అయితే వచ్చేసాము. ఇది నెల్లూరు ఆర్టీసీ అండి. ఇక మేమైతే సాయంత్రం 6 గంటల సింహపూరికి బుక్ చేసుకున్నాం టికెట్లు. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి ఆర్టీసీలో దిగి ఇంకా అక్కడి నుంచి ఆర్టీసీ నుంచి బాబు ఐస్ క్రీమ్, నెల్లూరులోనే అత్యంత ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ ఏదన్నా ఉందంటే అది బాబు ఐస్ క్రీమ్ మాత్రమే. అందుకని చెప్పి బాబు ఐస్ క్రీమ్ తినాలని ఇక్కడ నుంచి టౌన్ బస్సులు అయితే ఎక్కి ఇక్కడ నుంచి మొత్తం ఇది ఆర్టీసీ బస్సులు అండి. ఇటుపక్క చెన్నై బస్సులు, తిరుపతి బస్సులు ఇట్లా వెళ్ళేటన్నీ ఇటు పక్క ఉంటాయి. ఇంకా అటు సైడ్ అయితే కావలి, విజయవాడ ఇట్లా వెళ్ళే బస్సులు అయితే అటు సైడ్ ఉంటాయి. ఇదైతే ఆర్టీసీ బస్ అండి, చెన్నై బస్ కూడా చెన్నై బస్ స్టాండ్ కూడా అని అంటారు. ఇక ఆత్మకూరు బస్ స్టాండ్ అయితే ఇంకా ముందు ఉంటుంది, అంటే బాబు ఐస్ క్రీము తర్వాత వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మకూరు బస్ స్టాండ్ అనేది ఉంటుంది. చూడండి చాలా కొట్లు కానీ అట్లాగే బాగా ఉంటుంది. నెల్లూరు డిస్టిక్ అంటేనే చాలా బాగుంటుంది, చాలా పెద్ద మాల్స్ కానీ అట్లాంటి ఎన్నో మాల్స్ ఉన్నాయి. ఎంజీబీ మాల్స్, ఒకటేం స్క్వేరు, ఎన్ని చిల్డ్రన్స్ పార్కులు, ఎన్ని పార్కులు, ఎంత ఒకరోజు తిరిగినా సరే సరిపోదు. అంత 10 రోజులు ఉన్నా, నెల రోజులు ఉన్నా ఇంకా ఉండాలనిపించేదే నెల్లూరు అండి. అసలు నెల్లూరు చూడండి. ఇక మేమైతే టౌన్ బస్ ఎక్కుతున్నాం. ఈ టౌన్ బస్సు నుంచి చూడండి సర్వోదయ కళాశాల, ఇక అక్కడి నుంచి మేము వచ్చేసాము. చూడండి ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ ఈ మధ్య ఓపెన్ చేశారండి, లక్కీ షాపింగ్ మాల్. అనసూయ గారు వచ్చారు. అనసూయ గారు వచ్చినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది. చూడండి దాని ఎదురేనండి బాబు ఐస్ క్రీమ్. బాబు ఐస్ క్రీమ్ మామూలే, ఒక వీడియోలో కాదు సినిమాల్లో ఎన్నిట్లో చూసాం, మనం చూడలేదా, చాలా బాగుంది. అంతే క్రౌడ్ కూడా ఉంటారండి. బాబు ఐస్ క్రీమ్ అంటే పెట్టింది పేరు నెల్లూరులో, అంత ఫేమస్. చూడండి మేము వెళ్ళేసరికి జనాలు ఫుల్గా ఉన్నారు. ఒక అరగంట పట్టింది మేము ఒక ఐస్ క్రీమ్ తినడానికి. చూడండి వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, తినేవాళ్ళు తింటున్నారు, నిల్చునే వాళ్ళు నిల్చుంటారు, ఆర్డర్ చేసుకుంటారు. అంత రష్గా ఉంటుందండి. చూడండి ఇక మేము ఫైనల్గా ఒక రోజు రెస్ట్ తీసుకొని ఒక రోజు నిలిచి కూర్చొని ఇంకా ఫైనల్గా లోపల ఫ్యామిలీ కూర్చునే దగ్గర కూర్చొని ఇక అయితే మేము కూర్చున్నామండి. ఇక మీకు కనిపించే లెఫ్ట్ సైడ్లో మేమైతే కూర్చొని ఉన్నాము. చూడండి అందరూ బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అయితే అందరూ ఆర్డర్ చేసుకున్న ఫైనల్గా మేమైతే బ్లాక్ ఫారెస్ట్ ఒకటి, మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఒకటి తిన్నాము. తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక సింహపూరి వచ్చేదానికి కొంచెం ముందు ఉందండి, ఇది ఏదో ఔరా ఏదో వెళ్తుంది. చూడండి ఇంకా సింహపూరి ట్రైన్ వస్తే మేము వెళ్ళాలని చెప్పి కూర్చొని ఉన్నాము. ఇంకా చాలా ట్రైన్లు వస్తుంటే మా అబ్బాయి మంచిగా చూస్తున్నాడు. ఇక మొత్తం ఇదంతా నెల్లూరు రైల్వే స్టేషన్ అండి, చాలా బాగుంటుంది. మేమైతే లెఫ్ట్ నుంచి వచ్చామండి. ఇక మా సింహపూరి ట్రైన్ వచ్చేదానికైతే చూడండి M3 M2, మాదైతే M2 అండి. ఇంకా వచ్చేదానికైతే మేమైతే ట్రాక్ మీద నిలబడుకున్నాం. ఇంకా ట్రైన్ వచ్చేస్తే ఎక్కదామని, అది వస్తుంది. సింహపూరి ట్రైన్ అండి 7 గంటల కంటే 7:30 అవుద్ది వచ్చేసరికి, అంత లేటుగా వస్తుంది. అది ఒకరోజు తొందరగానే వస్తుంది. చూడండి ఇంక వచ్చే టైం తగ్గులో ఉంది. చూడండి లైట్ వేసుకొని వస్తుంది ట్రైన్, చిక్కు అని. ఇంకా మా అబ్బాయి చూడండి ఇలా ట్రైన్ వస్తుంది అని చెప్పి ఇంకా నా సంకలో కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు. చూడండి ఇక ట్రైన్ వస్తుంది M2 అంటే మేము రిజర్వేషన్ చేసుకున్నాం, మంచిగా స్లీపర్ బుక్ చేసుకొని హాయిగా పోదాం అనుకున్నాం. కానీ కొన్ని పిశాసులు మమ్మల్ని పొనుకొని ఇవ్వలేదు. కానీ ఎట్టొక్కటి అడ్జస్ట్ అయ్యి అట్లా ఇంటికైతే క్షేమంగా చేరాము. చూడండి ఇట్లాగైతే ఇంకా ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చేసరికి జనాలందరూ గుమ్ముకోరారు. చూడండి వచ్చేసింది ట్రైను. ఇక వచ్చింది చిక్కు అని వచ్చేస్తుంది ట్రైను. ఇక మేమైతే ఎక్కుతాము. M2లో ఎక్కి బాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. కానీ అనుకోకుండా కొన్ని పిల్ల రాక్షసుల వల్ల మేమైతే నిద్రపోలేకపోయినాము. ఏదో అట్ట పడుకొని పైగా చూడండి మేము సీట్లు మటుకు సూపర్ ఉన్నాయండి, అసలు భలే ఉన్నాయి. ఇంకా కూర్చొని బాగా ఏదో బిస్కెట్లు స్నాక్స్ అయితే తినమని చెప్పాను మా అబ్బాయికి. బిస్కెట్లు ఇస్తే మా అబ్బాయి కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. చూడండి మా అబ్బాయి ఎక్కడ నీరసం అనేది లేకుండా శుభ్రంగా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇక మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ కార్తిక్ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి ఆదరణ సపోర్ట్ నా మీద ఉండాలని నేను ఎప్పుడు